హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కాలీఫ్లవర్ కల్లగూర కర్రీ చూద్దామండి. మన పూర్వీకులు 2-3 కూరగాయలు కలిపి వండుకునే వాళ్ళండి. దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అలా చేసేవాళ్ళు. ఈరోజు అలాంటి ఒక రెసిపీ చూద్దాం మన ఛానల్లో. చిక్కుడుకాయలు కాలీఫ్లవర్ కలిపి సింపుల్గా కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా మనం కాలీఫ్లవర్కి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు చిన్న చిన్నగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలను కూడా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ముందుగా మనం వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలని తీసి ఇందులో వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత 1/2 టీ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీలా ఉండాలి అని అనుకున్న వాళ్ళు మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి మరొకసారి కలిపి డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చిక్కుడుకాయ కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.